సినీ ప్రపంచం ఇప్పుడు సలార్ ఫీవర్ తో ఊగిపోతుంది. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, స్టార్ హీరోయిన్ శృతి హాసన్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీ డిసెంబర్ 22న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయింది. బాహుబలి తర్వాత ఆ రేంజ్ హిట్ పడని ప్రభాస్ కు సలార్ పార్ట్ 1 ఊరటనిచ్చిందా? కేజీఎఫ్ సిరీస్లతో భారీ హిట్లు కొట్టిన దర్శకుడు ప్రశాంత్ నీల్ మరోసారి సలార్తో మెప్పించాడా? ఏళ్లుగా హిట్ కోసం ఎదురు చూస్తున్న ప్రభాస్ ఫ్యాన్స్ నిరీక్షణ ఫలించిందా? ఈ రివ్యూలో తెలుసుకుందాం. పాన్ ఇండియా హీరో ప్రభాస్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కలిసి చేసిన చిత్రం సలార్. బాహుబలి, కేజీఎఫ్ సినిమాలతో భారీ హిట్స్ కొట్టిన వీరిద్దరూ కలిసి తీసిన సినిమా కావడంతో ప్రేక్షకుల్లో భారీగానే అంచనాలు ఉన్నాయి. సినిమా ఇండస్ట్రీ సైతం సలార్ కోసం ఆసక్తిగా ఎదురు చూసింది. మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ నటించడం మూవీకి మరో అట్రాక్షన్. కాన్సార్ అనే సామ్రాజ్యానికి కర్త రాజమన్నారు. ఈ పాత్రలో జగపతి బాబు నటించాడు. ఆ సామ్రాజ్యంలో ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్కరు దొరగా వ్యవహరిస్తుంటారు. కాన్సార్ కుర్చీ కోసం గొడవలు జరుగుతుంటాయి. తాను బతికుండగానే తన కొడుకు వరద రాజమన్నార్ని దొరగా చూడాలనేది తన కోరికగా చెబుతాడు రాజమన్నార్. వరద రాజమన్నార్ పాత్రలో పృథ్వీరాజ్ సుకుమారన్ నటించాడు. కొన్నాళ్ళు రాజమన్నార్ తన సామ్రాజ్యాన్ని వదిలి తిరిగి వచ్చేలోపే కాన్సార్ కథ మొత్తం మారిపోతుంది. కుర్చీ కోసం గొడవలు తారాస్థాయికి చేరుకొని వరద రాజమన్నార్ని అంతం చేయడం వరకు వెళ్తుంది. అందుకోసం రాజ్యంలోని మిగతా దొరలంతా తమ సొంత సైన్యాన్ని సిద్ధం చేసుకుంటారు. వరద తన సైన్యంగా చిన్ననాటి స్నేహితుడు దేవాని పిలుస్తాడు. దేవా పాత్రలో ప్రభాస్ ఎంట్రీ ఇస్తాడు. ఆ ఒక్కడు అంతమంది సైన్యాన్ని ఎలా ఎదిరించాడు? ప్రాణ స్నేహితుడు వరద కోసం దేవా ఏం చేశాడు? వీళ్ళ జీవితంలోకి ఆద్య పాత్రలో ఉన్న శృతి హాసన్ ఎలా వచ్చింది? వంటి అనేక ప్రశ్నలకు సమాధానాలు సినిమా చూసి తెలుసుకోవాల్సింది. ప్రభాస్ ప్రశాంత్ నీల్ కాంబో నుంచి అభిమానులు, ప్రేక్షకులు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారో ఆ విజువల్స్ అన్ని సలార్ లో ఉన్నాయి. కేజీఎఫ్ ప్రపంచంలాగే ఈసారి ప్రశాంత్ నీల్ కాన్సార్ పేరుతో ఓ కొత్త ప్రపంచాన్ని సృష్టించాడు. కేజీఎఫ్ తో పోలిస్తే హీరోయిజం, ఎలివేషన్ల కంటే సలార్లో సెంటిమెంట్లు, డ్రామాకి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ కథను నడిపించాడు. ఛాన్స్ ఉన్నప్పుడల్లా మంచి ఎలివేషన్లతో ప్రభాస్ ని చాలా రోజుల తర్వాత అభిమానులకు నచ్చేలా చూపించాడు. సెకండ్ హాఫ్ లో కాస్త కన్ఫ్యూజన్ గా అనిపించిన ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించేలా డ్రామా ఉండడం సినిమాకి కలిసొచ్చే అంశం. చిన్ననాటి స్నేహాన్ని చూపిస్తూ కథను మొదలుపెట్టిన దర్శకుడు స్టోరీని 1000 ఏళ్ల కిందటి చరిత్రతో ముడిపెడుతూ చూపించడం ఆకట్టుకుంటుంది. క్యారెక్టర్స్ ని పరిచయం చేస్తూ మెల్లగా అసలు కథలోకి తీసుకెళ్తాడు దర్శకుడు. ఒక్కసారి చేతికి కత్తి అందాక ఇక వెనుదిరిగి చూడడు ప్రభాస్. ఎలివేషన్స్ కోసం దర్శకుడు ఫాలో అయిన రూట్ మెచ్చుకోదగ్గదే. కాటమ్మ తల్లికి బలి ఇచ్చే సందర్భంగా వచ్చే యాక్షన్ సీక్వెన్స్ సినిమాకే హైలైట్ గా నిలుస్తుంది. ఫస్ట్ హాఫ్ తో పోలిస్తే సెకండ్ హాఫ్ లోనే అసలు కథ ఉన్నప్పటికీ కుర్చీ చుట్టూ అల్లిన కుతంత్రపు డ్రామా, కుటుంబ పాత్రల మధ్య వరుసలు కొంచెం గందరగోళంగా అనిపిస్తాయి. ప్రభాస్ చరిష్మాను పిన్ టు పిన్ వాడుకున్న డైరెక్టర్ల లిస్ట్ లో ప్రశాంత్ నీల్ పక్కాగా ఉంటాడు. ప్రభాస్ ని చాలా రోజుల తర్వాత ఫ్యాన్స్ కి ఎలా నచ్చుతాడో అచ్చం అలాగే దింపేశాడు. ప్రభాస్ తల్లి, అతని స్నేహితుని మధ్య సీన్స్ ఆకట్టుకుంటాయి. ప్రభాస్ కష్టపడే తత్వం మరోసారి సినిమాలో రిఫ్లెక్ట్ అయింది. శృతి హాసన్ పాత్రకు ఫస్ట్ హాఫ్ లో తగిన న్యాయం జరిగిన సెకండ్ హాఫ్ లో తేలిపోతుంది. స్నేహితులుగా ప్రభాస్ కి పృథ్వీరాజ్ సుకుమారన్ కి మధ్య మంచి కెమిస్ట్రీ కనిపించింది. ఈశ్వరీరావు, జగపతి బాబు, శ్రీయారెడ్డి, ఝాన్సీ, జాన్ విజయ్ వంటి ప్రముఖ సెలబ్రిటీలు తమకు ఇచ్చిన రోల్స్ మేరకు బాగా నటించారు. టెక్నికల్ ఫీచర్ సినిమాను మరో రేంజ్ కి తీసుకెళ్లింది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గూస్ బంప్స్ తెప్పించేలా ఉంది. ఒక సాధారణ స్టోరీకి టెక్నాలజీతో మెరుపులద్ది ప్రభాస్ చరిష్మాను వాడుకొని తీర్చిదిద్ది మెస్మరైజ్ చేసిన ప్రశాంత్ నీల్ ప్రతిభను మెచ్చుకోవాల్సిందే. ఓవరాల్ గా ప్రభాస్ అభిమానులకు ఈ మూవీ ఫుల్ సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. కానీ సాధారణ ప్రేక్షకులకు కాస్తంత డిసప్పాయింట్ చేస్తుందని సినీ క్రిటిక్స్ మాట. దీనికి కొనసాగింపుగా సలార్ పార్ట్ 2 తీయడం చిన్నపాటి సాహసం అనే చెప్పాలి. ఈ రివ్యూ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ రివ్యూస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ.